చాలాసార్లు మనం కొంతమంది దృష్టిలో పడాలని ఆరాటపడుతూ తాపత్రయపడుతూ ఉంటాం. పలానా వారి దృష్టిలో పడితే, పలానా వారు మనల్ని గుర్తుపట్టగలిగితే మనం చాలా మంచి స్థితిలో ఉన్నట్లే, మనకే కష్టం వచ్చినా వారు చూసుకుంటారని కొన్నిసార్లు ఉన్నత స్థానంలో ఉన్నత స్థితిలో ఉన్న వారి దృష్టిలో పడాలని చాలా ప్రయాసపడతా ఉంటాము. కానీ మరియ ఎవరి దృష్టిని ఆకర్షించిందండి? మేరీ ఇంప్రెస్డ్ గాడ్. మరియ దేవుని దృష్టిని ఆకర్షించిన స్త్రీ. ఎట్లా ఆకర్షించింది? ఆమెకి ఏమైనా ప్రత్యేకమైన కళలు ఉన్నాయా? ఆమెకి ఏమైనా ప్రత్యేకమైన తలాంతులు ఉన్నాయా? ఆమె ఏమన్నా చాలా గొప్ప అందగత్తె అని ఏమైనా వ్రాయబడిందండి? నథింగ్. No outward quality. Mary did not have any outward quality to impress God. ఆమె రూపాన్ని గురించి కానీ లేదంటే ఆమె భౌతికపరమైన విషయాల గురించి ఏమీ వ్రాయబడలేదు. కానీ కన్య అయిన మరియ వద్దకు దూత వచ్చినట్లుగా చూస్తున్నాము. షీ వాజ్ అ వెరీ ప్యూర్ ఉమెన్. చాలా పరిశుద్ధత కలిగిన కన్యక అని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. మరియ తన కన్యత్వము ద్వారా, ఆమె పరిశుద్ధ ప్రవర్తన ద్వారా దేవుని ఆమె ఆకర్షించింది. ప్రేమ